సమస్య అనేది ఏదో ఒక రూపంలో మీ కుటుంబంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. అర్థమవుతుంది కదా? తినొద్దన్న పండు తిన్నారా? ఇండైరెక్ట్ వారిని చెప్పండి. నాతో మీకు స్నేహం పోతుంది. నాతో స్నేహం పోయిందంటే మిమ్మల్ని ఎంత వాడుకోవాలో ఆడుకోవాలో ఒక ఆట ఆడుకుంటాడు వాడని చాలా గొప్ప విషయం. తినొద్దు అంతే అంటే అప్పుడు ఏమన్నారు? రైతులాడు ఇన్ని ఇచ్చిన తర్వాత ఇన్ని ఆపిల్స్, ఇన్ని ద్రాక్షాలు, ఇంత చక్కటి రకరకాల ఫలాలు ఇచ్చి మమ్మల్ని ఇంత సంతోషపెట్టిన తర్వాత మేము తిన్నామండి అన్నారు. ఏమన్నారు? ఏమో వింటాననే అంటే వింటానయ్యా, నువ్వు వినాలయ్యా ముందు, నేను కూడా వింటానే. ఇద్దరు వింటానా లేదా? సార్ మాట, బోధకుడి మాట, తండ్రి మాట, పాస్టర్ గారి మాట, ఆయన్ని ఏ స్థానంలో పెడతావో గురువు మాట, పుట్టించిన దేవుడి మాట మాకు మీరు చెప్పిన దాన్ని చేస్తాం, చెప్పని దాన్ని తినొద్దంటే తినొద్దు అని చెప్పాడు. ఇది ఇద్దరి మధ్యలో, దేవునికి మానవునికి మధ్యలో ప్రేమ అనే బంధంలో ఎక్కడ వీళ్ళు నాకు దూరం కాకూడదు అని దేవుడు ఎంత ప్రేమ ఉంటే చెప్పాలి. మీరు ఇలా చెయ్యొద్దు అని చెప్పాడు. ఇక మిగతా అన్ని 99% ఇక్కడున్న చెట్లన్నిటిలో 99 నీవే, ఒక్కటి మాత్రం ఒప్పుకోవద్దు అంటే ఇక్కడ ఏం చెప్తున్నామా? ఏం చెప్తున్నాడు? ఇండైరెక్ట్ గా జాగ్రత్త. అంటే వీళ్ళకి తెలివి ఉందంట లేనంట? ఇప్పుడు చెప్పండి, తెలివి ఉందంట లేనంట? దేవుడు చెప్పే మాట అర్థమవుతుందా అర్థం కావట్లేదా? ఆ స్టేజ్ ఉందా లేదా? కొంతమంది మా సిటీలలో వాళ్ళకి ఏం తెలుసు అంటారా? వాళ్ళకి ఎందుకు తెలవదు? ఆకలి ఉంది, నిద్ర ఉంది, దేవుడితో మాట్లాడతారు, అన్ని తెలుసు. ఒక్కటి అని చెప్పిన అదేంటిది? సిగ్గున్నెరగని అమాయకమైన లైఫ్ స్టైల్. హల్లెలూయా! అమాయకమైన లైఫ్ స్టైల్ అది ప్రభువుకి ఇష్టం. అంతే. నా మహిమ మిమ్మల్ని కప్పాను, మీరు సిగ్గు నెరగక్కర్లేదు, నా టైం వచ్చినప్పుడు అన్ని మీకు అన్ని సమకూడతాయని ఆయన గుప్తంగా అన్ని ఉంచాడు. కానీ 2 చెప్పాడు. ఒకటి అన్ని తినండి, 2 ఈ ఒక్కటి తినొద్దు అన్నాడు. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమైంది? ఫ్యామిలీలో సమస్య లేదు. చూడండి, ఆదికాండం త్వరగా ఆదికాండం